వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చాలా ఈజీగా నేనైతే ఈ శారీతో అంబ్రెల్లా కట్ డ్రెస్ కటింగ్ అయితే చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, శారీ చూసేయండి. శారీ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఇదైతే పళ్ళు పార్ట్, తర్వాత ఇదైతే బ్లౌజ్ పీస్ అనమాట, తర్వాత ఇదైతే శారీ అనమాట. చూడండి, శారీకి 2 సైడ్స్ ఇలా లైనింగ్స్ వచ్చేసాయి. తర్వాత నేనేం చెప్తున్నానంటే, ప్లీజ్ ఇప్పుడైతే ఈ వీడియోని మీరు నేర్చుకునేటట్టయితే ఫుల్గా చూసేసి నాకు కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, లైనింగ్ పీస్ అనేది మనకు 2.5 మీటర్స్ అనేది పడుతుంది. సో మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట లైనింగ్ పీస్ని. హైట్ వైజ్గా వాళ్ళు మన కస్టమర్స్ ఎంత వాళ్ళ హైట్ని బట్టి మనకు లైనింగ్ అనేది తీసుకోవాలన్నమాట. 2.5 పడుతుంది, 3 మీటర్స్ పడుతుంది, అలా అనమాట. సో చూడండి, నేనైతే ఇప్పుడు యోక్ పార్ట్ కట్ చేస్తున్నాను. టాప్ మనకు అంబ్రెల్లా కింద ఉంటుంది కదా, పైన టాప్ బాటమ్ కాకుండా టాప్ అనేది యోక్ పార్ట్ అంటారు అందరూ. సో చూడండి, నేనైతే కొలతగా ఉన్న అంబ్రెల్లా కట్ డ్రెస్ అనేది ముందుగా ఇలా తీసుకున్నాను. సో ఈ కస్టమర్ వాళ్ళు షోల్డర్స్ మరీ బ్రాడ్గా వచ్చేసాయని చెప్పడం వల్ల షోల్డర్స్ ఒక 1/2 ఇంచ్ ముందడికి తగ్గించానమాట. సో చూడండి, ఇదైతే 7 ఇంచెస్ అలా ఉంది. సో నేను 6 పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇలా 6 పెట్టేసుకొని మనకు షోల్డర్ అనేది 3 ఇంచెస్, షోల్డర్ గ్యాప్ అనేది 3 ఇంచెస్ వచ్చే విధంగా ఉంచేసుకున్నాను. సో చూడండి, ఇలా కరెక్ట్గా నడుము సైజు, మనకు నడుము రౌండ్ కరెక్ట్గా మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా మనము కింద లైనింగ్ పీస్ వేసాం కదా, లైనింగ్ పీస్ అనేది ఇలా 4 ఫోల్డ్గా మలిచేసుకోవాలి. 4 ఫోల్డ్గా అంటే మనకు ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపేసి మలిచేసుకుంటే 4 ఫోల్డ్గా వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పినది మీకు. సో కరెక్ట్గా ఈ షోల్డర్ ఎండింగ్ 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, అలాగే చంక డౌన్ కూడా నేను 6.5 అలా తీసుకున్నాను అనమాట. సో ఈ హైట్ ఎక్కువగా ఉండడం వల్ల 6.5 తీసుకున్నాను. సో ఎవరికైనా సరే కొలత అంబ్రెల్లా డ్రెస్ ఉంటే ఈజీగా కటింగ్ చేసేయచ్చు. సో చూడండి, కదలకుండా ఉండడానికి నేనైతే ఒక 2-3 పిన్నులు అనేటివి పెట్టేశాను. సో నేను ఫ్రంట్ గల్ల రౌండ్ అనేది 4 ఇంచెస్ అలా తీసుకొని ఓన్లీ బాక్స్ షేప్ అనేది ఇచ్చాను. ఇదంతా నేను గల్ల డిజైన్ అనేది కుట్టేటప్పుడు తీసేస్తాను అనమాట. సో ఓన్లీ బ్యాక్ చంక డౌన్ ఇంకా 1/2 ఇంచ్ లోతుకి తీయలేదు. ఓన్లీ 1.5 ఇంచ్ లోతుకే రౌండ్ అనేది కర్వ్ అనేది తింపేశాను. సో చేతి రౌండ్ చూస్తున్నాను చూడండి, చేతి రౌండ్ అనేది 8 ఇంచెస్ ఉంది. నేను టేప్ సహాయంతో కూడా 8 ఇంచెస్ అనేది కొలిచేసుకున్నాను. సో కింద రౌండ్ గీసుకున్నాను కదా, ఆ రౌండ్కి కూడా నేను స్ట్రెయిట్గా ఇలా కర్వ్ అనేది తింపేశాను. సో ఈ ఫ్రంట్ పీస్లో నేను ఇలా ప్రిన్స్ కట్ అనేది పెట్టాలని చూస్తున్నారు కదా, మనకు గల్ల స్టార్టింగ్ నుంచి ఇలా నిటారుగా ప్రిన్స్ కట్ అనేది డ్రా చేసేసాను. మనకు ఈ అంబ్రెల్లా కట్ అనేది టాప్ అనేది సైడ్లోకి కొంచెం హైట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. అలా కట్ చేసుకుంటే మనకు మంచిగా గేరా అనేది మంచిగా కనిపిస్తుంది. సో చూడండి, ఇలా హైట్కి కట్ చేసుకొని ఈజీగా మనకు ఫ్రంట్ పైన టాప్ అయితే కట్ చేసేస్తున్నాను. లైనింగ్ పీస్ కట్ చేస్తున్నాను ముందుగా. ఈ లైనింగ్ పీస్ కట్ చేశాక శారీ అనేది ఎలా అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేయాలనేది చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒక శారీలో ఓన్లీ మనము అంబ్రెల్లా కట్ కాబట్టి ఒక్కరికి అంబ్రెల్లా కట్ చేసిన తర్వాత చాలా క్లాత్ అనేది మిగులుతుంది. సో మీకు డౌటే వచ్చిండొచ్చు, ఇంత పెద్ద శారీని ఓన్లీ అంబ్రెల్లా కట్ శారీగా కట్ చేస్తుంది ఏంటి అని. సో మా పాపకు కూడా నేను అందులో మిగిలిన క్లాత్ తోటి పాపకు కూడా అదే మిగిలిన క్లాత్ తోటి డ్రెస్ అనేది స్టిచ్ చేయాలనుకున్నాను. కాబట్టి ఒకే శారీతో ఇద్దరికి, మదర్ అండ్ డాటర్కి సూపర్గా డ్రెస్సులు అనేటివి స్టిచ్ చేయడానికి ప్లాన్ చేశానన్నమాట. సో ముందైతే మదర్ డ్రెస్ చూడండి. ఈ కటింగ్ చూసిన తర్వాత మిగిలిన క్లాత్ ఏం చేస్తాననేది నెక్స్ట్ వీడియోలో నేను పెడతానన్నమాట. సో చూడండి, నేను ఈ ముందుగా ఉన్న ఈ డ్రెస్ రివర్స్గా చేసుకొని లైనింగ్ పీస్, మనం ఎప్పుడైనా అంబ్రెల్లా కటింగ్లో లైనింగ్ పీస్ని కొంచెం తక్కువగా ఉంచుతాం కదా, 2 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ తక్కువగా ఉంచుతాము. అలా తక్కువగానే ఉంచాలన్నమాట. సో 3 ఇంచెస్ అలా తక్కువగా ఉంచేసి
మనము సైడ్ జాయింట్లు ఉంటాయి చూడండి, సైడ్ జాయింట్లు కాకుండా మిడిల్‌లో ఈ హైట్ అనేది చూసుకోవాలి. చూడండి, మిడిల్‌లో హైట్ మనకు తక్కువగా వస్తుంది. ఎందుకంటే మనము ఈ లైనింగ్ పీస్ మనకు పన్నా అనేది తక్కువగా ఉంటుంది కదా! సో, పన్నా తక్కువ ఉండడం వల్ల మనం అడ్జస్ట్ చేసుకోవాలనమాట. మిడిల్‌లో ఎక్కువ రౌండ్ తీయాలి, సైడ్‌లోకి తక్కువ రౌండ్ అనేది తీయాలన్నమాట. సో, నేనైతే ఇలా ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఇప్పుడు సమోసా చేస్తాం చూడండి, అలా మలిచేసుకోవాలన్నమాట. ఇప్పుడు కర్చీప్ ఉంటుంది కదా, కర్చీప్ని 2 ఫోల్డ్గా మలిచేసి ఇలా మలిచేసుకోవాలన్నమాట. ఇలా త్రిభుజాకారంలో మలిచేసుకొని ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. మనకు నడుము రౌండ్ అనేది ఈ కార్నర్లో మనం ఎలా సెట్ చేసుకోవాలనేది మనం ముందుగా మన నడుము కొలత అంబ్రెల్లా కట్ ఉంటుంది కదా, దాన్ని 2 ఫోల్డ్గా మలిచేసుకొని సైడ్ జాయింట్లు ఒక సైడ్ పెట్టేసుకోవాలన్నమాట. సో చూడండి, ఇలా నిటారుగా పెడితే మనకు కటింగ్ అనేది ఉండదు. ఇలా అంబ్రెల్లా కట్ అనేది రౌండ్గానే కట్ చేసుకోవాలి. సో ఇలా డౌన్గా కట్ చేస్తేనే కరెక్ట్గా వస్తుంది. మిడిల్లో కూడా స్ట్రెయిట్గా ఎప్పుడు అక్కడ కట్ చేసుకోవద్దు అనమాట. సో నడుము రౌండ్ నేను 8.5 ఇంచ్ అలా ఉంది. సో హైట్ 2 ఇంచెస్ వదిలేసుకొని 10.5 అనమాట అలా తీసుకున్నాను అనమాట. ఇటు సైడ్ 10.5 ఇలా మార్క్ వేసుకున్నాను. అక్కడ నుంచి పట్టుకొని కరెక్ట్ మిడిల్లో ఇలా వేసేసుకొని ఇలా 10.5 తీసేసుకొని ఇలా రౌండ్ అనేది మిడిల్లో ఇంకా ఎక్కువ రౌండ్ అనేది చేసుకోవాలన్నమాట. చూడండి, ఇంకా కొద్దిగా రౌండ్ అనేది తీసుకున్నాను. చాలా ఈజీగా రౌండ్ అనేది తీసేసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను. సో మనకు లోపలికి లైనింగ్ పీస్ ఉంటుంది కాబట్టి మనము అతుకులు పెట్టినా మనకు ఎక్కువ ఏర్పడదన్నమాట. సో చూడండి, ఇలా అయితే నేను చూస్తున్నారు కదా, ఇలా హైట్ అయితే చూస్తున్నాను. సో ఏ హైట్ ఎంత సరిపోతుంది, తక్కువ తీసుకోవాలా ఎక్కువ తీసుకోవాలా? మనకు శారీ మనం ఎక్కువ తీసుకుంటే సెట్ అయిపోతుంది. ఒకవేళ లైనింగ్ మనకు తక్కువ హైట్ వస్తే తక్కువనే తీసుకోవాలి. మినిమం 3 ఇంచెస్ తక్కువ తీసేసుకోవాలి. మన యాక్చువల్ డ్రెస్ హైట్ కంటే ఈ లైనింగ్ పీస్ హైట్ అనేది ఇలా తక్కువ తీసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు ఫస్ట్లో నేను డ్రా చేసింది డ్రెస్ యాక్చువల్ హైట్ అనమాట. సో ఇప్పుడు డ్రా చేస్తుంది లైనింగ్ పీస్ యాక్చువల్ హైట్ అనమాట. సో ఇలా అయితే నేను లైనింగ్ పీస్ని డ్రా చేస్తున్నాను. సో డ్రా చేసిన తర్వాత ఒక సైడ్ అయితే లైనింగ్ పీస్కి అతుకులు అయితే పడుతున్నాయి. సో ఏం ప్రాబ్లం లేదండి, లోపలి సైడ్ కాబట్టి అతుకులు అనేటివి కంపల్సరీ వస్తాయి. సో శారీ పీస్లో మనకు అతుకులు అనేటివి రాకుండా చూసుకోవాలి. అతుకులు వస్తే చూడడానికి బాగుండదు. సో నా శారీలో అయితే 2 సైడ్స్ లైనింగ్స్ వచ్చాయి. ఆ లైనింగ్స్ని నేను కట్ చేయకుండానే అలాగే కటింగ్ చేసేసాను అనమాట. ఆ లైనింగ్స్ కట్ చేస్తే మనకు పన్నా అనేది తగ్గిపోతుంది. సో తగ్గిపోవడం వల్ల అతుకులు అనేటివి చాలా పడతాయి. ఆ అతుకుల వల్ల అసలు లుక్ అనేది మొత్తం రివర్స్ అయిపోతుంది అనమాట. సో ఆ లైనింగ్స్ ఒక సైడ్ మనకు డిజైన్ లాగా ఉంటుందనుకోండి, లైనింగ్స్ అయితే కట్ చేయలేదు. సో ఈ అతుకుల ప్లేస్లో పైన నేను రౌండ్గా కట్ చేసిన పీస్ ఉంది చూడండి, ఆ క్లాత్ సెట్ చేస్తాను చూడండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను, ఇలా సెట్ చేసేస్తాను. ఇదైతే కదలకుండా అక్కడే పిన్ పెట్టేస్తున్నాను. పైన రౌండ్ తీసేసింది కదా, దాన్నే ఇక్కడ కింద రౌండ్గా సెట్ చేస్తాను స్టిచ్ చేసేటప్పుడు. సో చూడండి, లైనింగ్ పీస్ అయితే కటింగ్ ఓవర్ కంప్లీట్ అయిపోయింది లైనింగ్ పీస్. ఇప్పుడు శారీ తీసుకొని మనము నీట్గా ఫోల్డ్ చేసుకోవాలండి, చాలా చక్కగా ఫోల్డ్ చేసుకోవాలి. నేను శారీ పీస్లో పళ్ళు పార్ట్ బ్లౌజ్ పార్ట్ అస్సలు యూజ్ చేయటం లేదు. నాకు ఓన్లీ ఈ శారీ పీస్లో వచ్చిన ఆ ఫ్లవర్స్ చాలా నచ్చాయన్నమాట. సో బ్లౌజ్ పీస్ని అయితే నేను ముందుగా విడి చేసి కట్ చేస్తున్నాను. సో మనం ఎప్పుడైనా బ్లౌజ్ పీస్ కట్ చేసేటప్పుడు పోగు అనేది ఇలా లాగుకుంటూ కట్ చేయాలి, నిటారుగా వస్తుందన్నమాట. ఎలా ఉంటే అలా మనం కట్ చేసుకోవద్దు. కొద్దిగా కట్ చేసి ఇట్లా ఒక పోగు లాగామంటే మనకు దారం అనేది ఏర్పడుతుంది. చూడండి, నేను
వీడియో అనేది కిందికి మిస్ అయింది. సో ఒక్క పోగు ఇలా పట్టి లాగేసరికంటే కుచ్చులు అనేటివి ఏర్పడుతున్నాయి, చూస్తున్నారు కదా. సో ఇలా కుచ్చులు ఏర్పడిన ప్లేస్లో నిటారుగా కట్ చేయాలి. చూడండి, ఈ పోగు ఇలా ఇలా లాగేస్తే మనకు ఇగో చూడండి ఇలా, అప్పుడు మనం నిటారుగా కట్ చేసినట్టు అనమాట. ఈ ట్రిక్ నేను కూడా ఇలా వీడియోస్ చూసే నేర్చుకున్నాను. సో చూడండి, ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ సైడ్ నుంచి నేను కరెక్ట్ శారీ పన్నా ఎంత హైట్లో ఉందో అంత హైట్ మలవాలని చూశాను. సో అంతకంటే ఎక్కువ మలిచానమాట. సో ఎక్కువ మలిచేసి ఒకసారి మీకు వీడియోలో తక్కువ కనిపిస్తుందని నేను మళ్ళీ ఫోన్ అనేది కొద్దిగా పైకి పెట్టి చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో చూడండి, ఒక్క నిమిషం, నేను ఫోన్ అనేది నాకు డౌట్ వచ్చి చూసానన్నమాట, ఫోన్లో వీడియో కరెక్ట్గా వస్తుందా లేదా అని. ఎందుకంటే ఈ శారీ పన్నా ఎక్కువ ఉంటుంది కదా, వీడియోలో కరెక్ట్గా పడితేనే మీకు చూడడానికి అర్థమవుతుంది. సో చూడండి, ఈ పన్నా మనకు డ్రెస్ పన్నా ఎంత హైట్ ఉందనేది చూస్తున్నాను. శారీ పన్నా హైటే తీసుకుంటున్నాను అనమాట నేను. సో చూడండి, కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసి ఇలా అయితే మలిచేసుకున్నాను. చూడండి, లైనింగ్ పీస్ సేమ్ ఎలా మలిచినో ఇది కూడా అలాగే మలిచేసాను అనమాట. ఇప్పుడు లైనింగ్ పీస్ ఇలా పెట్టేసి ఎంత ఎక్స్ట్రా వస్తుందో చూడండి, ఇంత ఎక్స్ట్రా కిందికి డ్రెస్ అనమాట. సో నేను ఆ లైన్స్ అనేటివి, సైడ్లో ఉన్న లైన్స్ అనేటివి కట్ చేయట్లేదు. సో చూడండి, నేను కిందికి కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను కాబట్టి మళ్ళీ కరెక్ట్ మనకు శారీ హైట్ పైన ఎంత ఉందో అంతే హైట్లో మలిచేసుకుంటున్నాను రివర్స్గా తీసి. సో రివర్స్గా తీసి ఇలా తీసి కరెక్ట్గా ఎంత ఉందో అంత ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను. కట్ చేసి ఇప్పుడు మంచిగా ఫోల్డ్ చేసేసి, సో ఈ డ్రెస్ స్టిచ్చింగ్ అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. స్టిచ్చింగ్ చేసి ఫిట్టింగ్ కూడా మీకు చూపిస్తాను. సో చూడండి, ఇలా అయితే ఫోల్డ్ చేసి పెట్టేసుకొని మంచిగా నీట్గా పెట్టుకోవాలన్నమాట. అంబ్రెల్లా కట్ అనేది మనం ఫోల్డ్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది సైడ్లోకి వెళ్ళిపోకూడదు. సో చూడండి, ఇలా అయితే లైనింగ్ పీస్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు పైన ఉన్న క్లాత్ అనేది చూడండి, ఒక్కసారి ఈ డ్రెస్లోని మిడిల్ పార్ట్ తీసుకొని హైట్ చూసుకుంటున్నాను. ఇలా హైట్ చూసుకొని అలాగే సైడ్కి కూడా హైట్ ఎంత ఉందో కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకొని కరెక్ట్గా శారీ పన్నా హైట్ అనేది డ్రెస్ ఉందన్నమాట. పైన మనకు నడుము సైడ్ తీసేస్తే మిగిలిన హైట్ మొత్తం మనకు ఈ డ్రెస్ హైట్ అనేది సరిపోయింది. అతుకులు అనేటివి రాకుండా చేశాను నేను. సో మనం మలుచుకునే విధానం బట్టి ఉంటుంది, శారీ పన్నా హైట్ బట్టి ఉంటుందన్నమాట. చూడండి, ఇలా అయితే కట్ చేస్తున్నాను. మంచిగా రౌండ్ ఫ్రంట్ పీస్లో రౌండ్ కొద్దిగా ఎక్కువ రావడానికి ఇలా తీసానమాట. సో మనము ఈ పీకో చేసేస్తాం కదా, సూపర్గా వస్తుంది లుక్ అనేది పీకో చేసిన తర్వాత. సో ఈ అంబ్రెల్లా కట్ అయితే అయిపోయింది. ఈ 2 సైడ్స్ నేను ఇలా కట్ చేస్తున్నాను. అలాగే లైనింగ్ పీస్ కూడా 2 సైడ్స్ కట్ చేయాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను అనమాట. సో కంప్లీట్ అయిపోయింది. నేను ఇప్పుడు టాప్ అనేది కట్ చేస్తాను చూడండి. సో ఇలా అయితే వచ్చింది. స్టిచ్చింగ్ చేశాక ఎలా లుక్ వస్తుందో చూద్దాం. సో నేను హ్యాండ్స్కి లైనింగ్ పీస్ వేయట్లేదు. సో బాటమ్ కటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే నేను ఈ
టాప్ ఉంటుంది కదా, టాప్ అనేది కట్ చేస్తున్నాను. టాప్కి మనకు 2 సైడ్స్ లైనింగ్ వచ్చాయి కదా, ఆ లైనింగ్స్ అనేటివి ఒక సైడ్కి వచ్చే విధంగా ఇలా అయితే కట్ చేస్తున్నాను. కుట్లలోకి వెళ్ళిపోతాయి కాబట్టి. సో ఇప్పుడైతే హ్యాండ్స్ అనేటివి హైట్, మామూలు హ్యాండ్స్ 10 ఇంచెస్ హైట్ అనేది, చేతి రౌండ్ అనేది 5 ఇంచెస్, అలాగే చంక డౌన్ 3 ఇంచెస్ డౌన్ చేశాను. ఈ చంక రౌండ్ అయితే 8 అనమాట, 8 ఇంచెస్ ఉంది. సో 8 ఇంచెస్కి ఇక్కడ 5 ఇంచెస్కి మార్కింగ్ వేసేసుకొని చేతి రౌండ్ తీసాక నేను ఈ హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ ఇద్దామని చూస్తున్నాను. సో చూడండి, పిన్ పెడతాను, కదలకుండా పిన్ పెట్టేసి ఈ హ్యాండ్స్ కంప్లీట్ చేసాక డ్రెస్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో స్టిచ్చింగ్ చూసాక, ఫిట్టింగ్ చూసాక కామెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడ నేను పఫ్ హ్యాండ్స్ హైట్ అనేది ఇక్కడ మిడిల్లో నుంచి పైకి వీడియోలో చూస్తున్న విధంగా ఇలా అయితే హైట్ తీసుకున్నాను. నేను హ్యాండ్స్కి లైనింగ్ వేయడం లేదు. సో చూడండి, సైడ్లో కూడా ఇలా అయితే కట్ చేశాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వండి.